తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ వేదికకు మాజీ బీజేపీ నేత కె అన్నమలై శ్రీకారం చుట్టారు. బీజేపీకి దూరమైన తర్వాత వి ది లీడర్స్ పేరుతో సామాజిక ఉద్యమాన్ని నిర్వహిస్తున్న ఆయన భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశాలను స్పష్టం చేశారు. అయితే ఇప్పటికప్పుడు పార్టీ పెట్టే ఆలోచన లేదని, ముందుగా క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. బీజేపీకి వీడడానికి కారణాలపై అన్నమలై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో మార్పు కోసం ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందని, యువత కొత్త తరహా పాలన, కొత్త ఆలోచనలను కోరుకుంటుందని తాను భావించానని చెప్పారు. ఈ విషయాలను బీజేపీ అగ్ర నాయకత్వంతో చాలా కాలంగా చర్చించినప్పటికీ తమ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయని తెలిపారు. ఢిల్లీలో పార్టీ లేదా ప్రభుత్వ పదవిని తీసుకొని తమిళనాడుకు సేవ చేసే అవకాశం తనకు ఉన్నప్పటికీ అలా చేయడం కంటే క్షేత్రస్థాయి నుంచి ప్రత్యామ్నాయ రాజకీయాలను నిర్మించడమే తనకు ఎక్కువ సంతృప్తినిస్తుందని అన్నమలై చెప్పారు. రాజకీయ మార్పు శాశ్వతంగా ఉండాలంటే అది గ్రామ స్థాయి నుంచే రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతోందని అన్నమలై వ్యాఖ్యానించారు. అయితే మరో రాజకీయ ప్రత్యామ్నాయకి కూడా రాష్ట్రంలో స్థానం ఉందని అన్నారు. రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు మంచి రాజకీయాల కోసం రెండు ప్రత్యామ్నాయ శక్తులు పోటీపడే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. అధికార మార్పు మాత్రమే నిజమైన రాజకీయ మార్పు కాదని అన్నమలై అన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రజలతో కలిసి పనిచేసే నాయకత్వాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా తమిళనాడులోని 12,525 గ్రామ సభల్లో పాల్గొనాలని తమ కార్యకర్తలకు సూచించినట్లుగా వెల్లడించారు. వి ది లీడర్స్ కు ప్రస్తుతం దాదాపు 20 లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారని అన్నమలై తెలిపారు. 50 లక్షల మంది వాలంటీర్స్ ను చేరుకున్న తర్వాతే రాజకీయ పార్టీ ఏర్పాటు అంశంపై మాట్లాడతామని స్పష్టం చేశారు. ప్రతి నిమిషానికి ఒకరు తమ ఉద్యమంలో చేరుతున్నారని, ఆగస్టులోనే 101 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించినట్లుగా చెప్పారు. అలాగే ప్రస్తుత రాజకీయాల్లో పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే పరిమితం అవుతున్నారని అన్నమలై స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు సామాజిక సేవ, ప్రజా సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి నాయకత్వ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని తమ ఉద్యమం భావిస్తుందని చెప్పారు. మేకేదాటు వంటి దీర్ఘకాలిక సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలను ప్రజల ముందు ఉంచడమే తమ భవిష్యత్ రాజకీయాల లక్ష్యమని అన్నమలై తెలిపారు. ప్రభుత్వం తప్పు ప్రతిక్షణమే సరైనని, సంప్రదాయ రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని చెప్పారు. మొత్తంగా బీజేపీకి గుడ్ బై చెప్పిన అన్నమలై ఇప్పుడు తమిళనాడులో కొత్త రాజకీయ ప్రయోగానికి తెరతీశారు. సామాజిక ఉద్యమంగా ప్రారంభమైన వి ది లీడర్స్ 50 లక్షల సభ్యుల లక్ష్యాన్ని చేరుకుంటే అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయ శక్తికి అన్నమలై బీజం వేస్తున్నారన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.